వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం లక్కీ నెంబర్స్ గురించి, లక్కీ నెంబర్స్ను ఉపయోగించి మన లైఫ్లో ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఏ విధంగా మనం మంచి రోజుని ఎంపిక చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియోలో లక్కీ డేట్స్, లక్కీ కలర్స్, నెక్స్ట్ లక్కీ ఇయర్స్ కూడా తెలుసుకుందామండి. కానీ చాలా ప్రధానమైనవి లక్కీ డేట్స్, లక్కీ కలర్స్. లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ ఒక ఉదాహరణ తీసుకొని మీకు వీటి గురించి వివరించే ప్రయత్నము చేస్తాను. 10/9/1980 ఒకరి డేట్ ఆఫ్ బర్త్ అనుకుందామండి. వీరికి లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ ఏంటో చూద్దామండి. మొదటగా మనం డెస్టినీ కనుక్కుంటే 1+9+1+9+8 10, 11, 20, 28 2+8 10 1+0 1. సో డెస్టినీ 1. ఇప్పుడు ఈ పర్సన్కి లక్కీ డేట్స్ ఏమొస్తాయి, లక్కీ కలర్స్ ఏమొస్తాయి? లక్కీ డేట్స్ 1, 10, 19, 28. లక్కీ కలర్స్ నారింజ, పసుపు, బంగారం. ఇవి 10/9/1908లో జన్మించిన ఒక పర్సన్కి అతని యొక్క డెస్టినీ నెంబర్ 1 కాబట్టి లక్కీ డేట్స్ 1, 10, 19 and 28. లక్కీ కలర్స్ నారింజ, పసుపు, బంగారం. మరి ఇదే పర్సన్కి మనం లక్కీ నెంబర్స్ చెప్పుకున్నాం. ఆ లక్కీ నెంబర్స్ ప్రకారం తన లైఫ్లో ఏవైనా ప్రొడక్ట్స్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, తర్వాత వచ్చేసి మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే తన లైఫ్లో స్టార్ట్ చేయాలంటే ఆ ప్రొడక్ట్ నేము తనకి లక్కీ నెంబర్స్లో ఉండేలాగా, ఏ రోజైతే స్టార్ట్ చేయాలో ఆ రోజు లక్కీ నెంబర్స్లో వచ్చేలాగా ఇవన్నీ కూడా మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. మరి అంత లక్కీ నెంబర్స్ ఉండి అంత పవర్ఫుల్ డేని మనం ఎంచుకుంటున్నప్పుడు మరి లక్కీ డేట్స్ ఎందుకు? ఎందుకంటే లక్కీ నెంబర్స్ ప్రకారమే ఒక పవర్ఫుల్ డేట్ని మనం ఎంపిక చేసుకుంటున్నాం లక్కీ నెంబర్స్ ద్వారా. ఎలా? ఆ రోజు డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడుకొని మీ లక్కీ నెంబర్స్లో వచ్చినట్లయితే దాన్నే మనం లక్కీ నెంబర్స్ తీసుకుంటున్నాం. దానికి మనకి మంచి రిజల్ట్ వస్తుంది. అలాంటప్పుడు మరి లక్కీ డేట్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ నెంబర్స్ 1, 3, 5, 7 అనుకున్నామండి. 1, 3, 5, 7 ఈ లక్కీ నెంబర్స్ ప్రకారం ఈ పర్సన్ ఒక పని చేయాలి. ఆ పని చేయడానికి ఒక రోజుని డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10/9/2020 ఈ రోజున ఒక పని చేయాలనుకున్నాడు ఈ పర్సన్. చాలా ఇంపార్టెంట్ పని. ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడు? ఈ మొత్తము కూడుకుంటే లక్కీ నెంబర్ కనుక వస్తే, ఈ లక్కీ నెంబర్స్ కనుక వస్తే ఆ పనిని చేసేయచ్చు. చూడండి, 1+9 10, 10+2 12, 12+2 14. 14 అంటే 1+4 5. సో లక్కీ నెంబర్ ఉంది కాబట్టి ఈ రోజున ఈ పర్సన్ పని స్టార్ట్ చేస్తే 100కి 1000%, 100కి 1000% రిజల్ట్ వస్తుంది. ఓకే, మరి ఇదే పర్సన్ 11/9/2020 ఆ రోజున అతను ఏ కంపెనీలో అయితే పని చేస్తున్నాడో ఆ కంపెనీలో ఇతనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వర్క్ని సబ్మిట్ చేయమన్నారు. ఈ డేట్లో చేయమన్నారు. మరి ఇంపార్టెంట్ వర్క్ని సబ్మిట్ చేసేటప్పుడు తన సుపీరియర్స్ దగ్గర మంచి నేమ్ రావాలంటే మరి ఆ రోజు మొత్తం కూడుకుంటే లక్కీ నంబర్ రావాలి. ఆ రోజు మొత్తం కనుక డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడుకుంటే లక్కీ నెంబర్ రావాలి. అలా వచ్చినప్పుడు ఇతను తీసుకెళ్లేటువంటి ఆ వర్క్ వల్ల ఇతనికి మంచి పేరు వస్తుంది. మరి చూడండి, 11+9 20, 20+2 22, 22+2 24. 24 అంటే ఎంత? 6. మరి ఈ 6 ఇతని యొక్క లక్కీ నెంబర్స్లో ఉందా
లేదు. లక్కీ నెంబర్స్లో ఈ 6 అనేది లేదు. లేనప్పుడు మరి అతను తీసుకెళ్ళి ఆ వర్క్ తన సుపీరియర్స్కి సబ్మిట్ చేస్తే మంచి పేరు రాకపోగా ఇంకా ఇబ్బంది పడతాడు. అయితే మరి ఈరోజు ఆపుకొని ఇంకొక రోజు వెళ్ళొచ్చా అలాంటి వర్క్కి? అలా కుదరదు. ఎందుకంటే తన సుపీరియర్స్ ఆర్డర్, తన కంపెనీలో పనిచేస్తున్నాడు, సుపీరియర్స్ ఆర్డర్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మనం ఆ రోజు సబ్మిట్ చేయాల్సిందే. ఇలాంటప్పుడు ఆల్టర్నేట్గా మరి లక్కీ నెంబర్ కనుక తనకి లేనప్పుడు ఆల్టర్నేట్గా లక్కీ డేట్స్లో ఉన్నారేమో చూసుకోవాలి. ఇప్పుడు ఇతని యొక్క లక్కీ డేట్స్ ఏంటి? 1, 10, 19, 28. మరి ఇప్పుడు ఇక్కడ 11తో వెళ్తున్నారు. 11తో వెళ్తుంటే లక్కీ డేట్లో ఉందా? లేదు. సో లక్కీ నెంబర్స్లో లేదు, లక్కీ డేట్స్లో లేదు. ఖచ్చితంగా ఆ వర్క్ను సబ్మిట్ చేసేటప్పుడు అతను చాలా ఇబ్బంది పడతాడు, తన కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఓకే, ఇదే పర్సన్ 10/10/2020 అక్టోబర్ 10, 2020లో ఇదే వర్క్ని సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా మొదటగా లక్కీ నెంబర్స్ ప్రకారం చూసుకున్నాడు. ఈ రోజు యొక్క వైబ్రేషన్ చూసుకున్నాడు. 1 + 1 2, 2 + 2 4, 4 + 2 6 వచ్చింది వైబ్రేషన్. మరి ఈ 6 లక్కీ నెంబర్స్లో లేదు. మరి యాజ్ ఈజ్గా వర్క్ అయితే సబ్మిట్ చేయాల్సిందే. అప్పుడు ఆల్టర్నేట్గా ఏం చూసుకోవాలి? లక్కీ డేట్స్లో ఆ డేట్ ఉందేమో చూసుకోవాలి. చూడండి, 10 డేటు, ఇతని యొక్క లక్కీ డేట్స్ 10. సో ఓకే, ఖచ్చితంగా ఇతనికి సక్సెస్ఫుల్లే వస్తుంది. మరి లక్కీ నెంబర్స్లో ఉన్నా సక్సెస్ఫుల్లే వస్తుంది, లక్కీ డేట్స్లో ఉన్నా సక్సెస్ఫుల్లే వస్తుంది. రెండింటికి తేడా ఏంటి? ఈ విధంగా లక్కీ నెంబర్స్ ఉన్న డేట్లో అయితే 100కి 1000% రిజల్ట్ వస్తుంది. అదే లక్కీ డేట్లో ఉన్నదైతే 100కి 100% రిజల్ట్ వస్తుంది. రెండిట్లో సంపూర్ణమైన రిజల్టే. ఫస్ట్ లక్కీ నెంబర్స్ ద్వారా అయితే సంపూర్ణానికి ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అదే ఆల్టర్నేట్గా రెండోది లక్కీ డేట్లో అయినట్లయితే 100కి 100% సంపూర్ణంగా రిజల్ట్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదండి? ఈ విధంగా మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మంచి రోజుని ఎంచుకోవడానికి మొదటగా మనం లక్కీ నెంబర్స్నే యూజ్ చేయాలి. లక్కీ నెంబర్స్ కనుక రాకపోతే, ఆ రోజు యొక్క వైబ్రేషన్ లక్కీ నెంబర్స్లో రాకపోతే ఆల్టర్నేట్గా లక్కీ డేట్స్ని చూసుకోవాలి. అంటే లక్కీ నెంబర్స్ రాకపోతే ఆ రోజు పని మానేసుకుంటే బెటర్. మనం ఏది మన చేతిలో పని మనం చేసే పని అయితే, అలా కాకుండా అది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన పని అయితే మాత్రం ఖచ్చితంగా మనం లక్కీ డేట్స్ని ఆశ్రయించాలి. మరి ఖచ్చితంగా చేయాల్సిన పనే, కానీ ఆ రోజు లక్కీ నెంబర్స్ లేదు, లక్కీ డేట్స్ లేదు. ఇది ఈ విధంగా వైబ్రేషన్ 6 వచ్చింది, లక్కీ నెంబర్స్లో లేదు, లక్కీ డేట్లో కూడా లేదు. మరి ఈరోజు ఏం చేయాలి అంటే, ఇక్కడ 11వ తారీఖు పని అయినప్పుడు మనం ఒక రోజు ముందే, 10వ తారీఖు అయితే సూటబుల్గా ఉంది కదా లక్కీ నెంబర్స్లో, సో ఒక రోజు ముందే మనం ఉంటున్న హౌస్లో నుంచి వెళ్ళిపోవాలి. ఈ పని నిమిత్తం ఈ వర్క్ తీసుకొని ఈ పని నిమిత్తం మనం ఉంటున్నటువంటి హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయి వేరే హౌస్లో ఫ్రెండ్ కానీ రిలేషన్ కానీ వేరే హౌస్లో ఉండి అక్కడ నుంచే ప్రిపేర్ అయ్యి మనం నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు ఆ పని నిమిత్తం ఎప్పుడు బయలుదేరినట్లు? 11వ తారీఖు ఆ పనికి వెళ్తున్నారు, కానీ మీరు ఎప్పుడు బయలుదేరినట్లు? 10వ తారీఖే బయలుదేరినట్లు. ఇలా వెళ్ళినప్పుడు కొంచెం రిజల్ట్ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది పాజిటివ్గా. అలా కాకుండా ఇంకా కొంచెం ఇలా సరిపడని రోజుల్లో కూడా మీకు బాగా పాజిటివ్ రావాలంటే ఊరి యొక్క పొలిమేర దాటి వెళ్ళారనుకోండి, మనకు మంచి డేట్లో ఇంకా మీకు ఎక్కువ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా లక్కీ నెంబర్స్ని లక్కీ డేట్స్ని ఉపయోగించుకొని మనం మంచి విజయాలని పొందవచ్చు. ఓకే, ఇక మనం లక్కీ కలర్స్ విషయానికి వద్దామండి. మరి లక్కీ కలర్స్ ఎలా, ఎందుకు? ఇక్కడ మనకి ఈ పర్సన్కి లక్కీ కలర్స్ వచ్చేసి నారింజ, పసుపు, బంగారం. ఏం చేయాలి లక్కీ కలర్స్ని అంటే, తన బర్త్ పుట్టినప్పటి నుంచి తన ఒంటి మీద ఈ కలర్స్లో లక్కీ కలర్స్లో ఏదో ఒక కలర్ ఎప్పుడు ఒంటి మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నారింజ, పసుపు, బంగారం వచ్చింది, ఈ కలర్లో ఉన్న డ్రెస్సులు వేసుకోవాలి ఎప్పుడు అతను. లేదు పసుపు డ్రెస్సులు నారింజ ఇవి వేసుకోవటం సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా
ఈ కలరు ఆ డ్రెస్ పైన ఒక లైన్ లాగు ఒక బిందువు లాగు ఉండేలా చూసుకోవాలి. అది కూడా లేదు. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఈ కలర్కి సంబంధించి ఏదో ఒక అంశం అతని దగ్గర ఉండాలి. అంటే అతను జెంట్స్ అనుకోండి, ఏముండాలి, ఒక కర్చీప్ ఉండాలి. ఈ కలర్లో కర్చీప్ అంతా ఈ కలర్ సాధ్యపడకపోతే ఏదన్నా ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలి, ఒక డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ ఈ కలర్తో. మరి లేడీస్కి కూడా ఇలా ఖర్చీప్ ఉండొచ్చు. ఈ కలర్ ఒంటి మీద లేనప్పుడు కనీసం వారికి బ్యాగ్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ అన్నా ఉండొచ్చు. తర్వాత కనీసం వాళ్ళు వారి మొబైల్ కలర్ అయినా కూడా ఉండొచ్చు. ఆ మొబైల్కి పోజ్ చేసుకుంటాం కదా, ఆ పోజ్ అయినా ఉండొచ్చు. ఈ విధంగా వారి ఒంటి మీద ఏదో విధంగా గనక ఈ కలర్ ఉంటే ఏమవుతుందంటే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, మానసికంగా బాగా సంతోషంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ని యూజ్ చేసుకోవచ్చు.